అంటే ఇప్పుడు వాడు మళ్ళీ ఏదో కుక్కతో పోల్చకూడదు, చాలా విశ్వాసం ఉన్నవాడు. నిజమే, ఆ కుక్కల్ని కూడా మన ఇండియన్స్ పెట్టట్లేదంట అయ్యా, పాపం వాళ్ళని కూడా రేపు చేస్తున్నారంట. ఏం చేద్దాము, అంత మా వాగుతున్నాడు ఆయన కొడుకు. ఎట్లా చూడొచ్చు మేడం, రోజు రోజుకు ఒక్కొక్క కథ జరుగుతుంది. అవును, గరికపాటిని కూడా టార్గెట్ చేశాడు అన్వేషణ, ఎట్లా చూడొచ్చు? మళ్ళీ టార్గెట్ చేశాడంట, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. కానీ అతను మాట్లాడే మాటలు గాని, వాడు ఎట్లా అంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, వాడే ముందుండే ఇక్కడే నేను చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నేను అంత కోపం వస్తుంది. మొన్నటి వరకు ఏం బాగాడు వాడు, అయిపోయింది శివాజీ గారితో అయిపోయింది, టాపిక్ అక్కడితో వదిలేయాలి. కానీ వీడు మళ్ళీ రంగంలో దిగాడు. రంగంలో దిగిన తర్వాత అక్కడే థాయిలాండ్ లో మసాజ్ చేపించుకొని పడుకోకుండా ఎడవా అక్కడి నుంచి గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, సీతాదేవి పేరెత్తాడు, ద్రౌపదిని ఎత్తాడు. అప్పట్లో మహాభారతంలో ద్రౌపదిని తీసుకొని వెళ్ళి రేప్ చేశాడని చెప్పాడంట. అది పెద్ద ఇదైపోయింది. కానీ ఇంత సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు వీళ్ళెందుకు నోట్లు ఇప్పట్లేదు? అనసూయ గాని, చిన్మయి గాని, నాగబాబు గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని, ప్రకాష్ రాజ్ వచ్చారు, మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే నాకు ఒక పాయింట్ ఏమర్థమైందంటే, వాడు అన్న మాటలకి మేము చేసేది ఇదే కదా ఇండియన్స్, మేము రేపిస్ట్లమే, వాడు రేపిస్ట్లమే అంటున్నాడు. వాడు పెళ్ళయి కూతురు ఉంటే మాత్రము, ఇండియాకి వస్తే మాత్రము, మన ఇండియాకి వస్తే రేప్ చేసి చంపుతారు ఇండియన్స్ అన్నాడు. అంటే మగవాళ్ళందరూ రేపిస్ట్లా? దాన్ని పెట్టుకున్నట్టు సేఫ్ గానే ఉంది కదా. ఒకప్పుడు వాళ్ళమ్మ కూడా ఫారెన్ వెళ్ళినప్పుడు పద్ధతిగా చీర కట్టుకున్నప్పుడు ఫారినర్స్ వచ్చి సెల్ఫీలు దిగారంట. ఎందుకు దిగారు అంటే, మన కాస్ట్యూమ్స్ మన డ్రెస్సింగ్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి దిగారు. మొన్న మా పాప కూడా కాస్ట్యూమ్ చుడిదారు వేసుకుంటే ఒక ఫారెన్ ఆమె వచ్చి బాగుంది డ్రెస్ అని ఆమె నిలబెట్టి ఏంది మళ్ళీ ఫోటో దిగింది. ఎందుకు? ఆ పద్ధతి మన డ్రెస్సింగ్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి. అలాంటి డ్రెస్సింగ్స్ గురించి ఫారెన్ వాళ్ళు సెల్ఫీలు దిగినప్పుడు వాడు ఒక ఇండియన్ అయ్యుండి ఇండియన్ గురించి, ఆడవాళ్ళ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏ ఒక్కరైనా నోరిపుతున్నారా, వస్తున్నారా ముందుకి? బట్టల గురించి మాట్లాడిన అనసూయ అప్పుడు, మరి ఇప్పుడు సీత గురించి మాట్లాడితే ఎందుకు తప్పు అని చెప్పట్లేదు? ఆమె మహాపతివ్రత కాదు కాబట్టి, నేను కాదు అని ఒప్పుకుంది కాబట్టి నోరిప్పట్ల. అదే మనలాంటి వాళ్ళకి మనకు రోషం ఉంది, మనకు పౌరుషం ఉంది, మనకు కోపం వస్తుంది కాబట్టి మన బట్టలకి నెగ్లెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆడవాళ్ళ గురించి గలీజ్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను గొంతు చించుకుంటున్నా. మరి ఆ తల్లి ఎందుకు వస్తుంది ముందు చెప్పండి? అది నాగబాబు గారు ఉన్నారు, అప్పుడు బట్టల గురించి మాట్లాడినప్పుడు నాగబాబు గారు వచ్చారు. అవును, మరి అన్వేషణ సీతాదేవిని అంటే మరి అదే నాగబాబు వచ్చి అన్వేషణ ఎందుకు ఖండించట్లేదు? ప్రతి ఒక్కరు నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ముందడుగు వెయ్యాలి, పిడికిలు బిగించాలి, స్త్రీ శక్తి ఏందో చూపించాలి. పాపం శివాజీ గారు మనకి ఆ రోజు అమ్మవారితో పోల్చినందుకు ఈ రోజు ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డాం. ఎందుకంటే మన స్త్రీ శక్తి ఏంటి, అమ్మవారు ఏందో అని చూపించారు కాబట్టి. అలాంటిది వీళ్ళు ఆడజాతిలో ఆడదానిగా పుట్టింది సిగ్గుచేటు. ఎవరు? ఈ అనసూయ గాని, చిన్మయ్య గాని. ఒక ఆడదానిగా అయ్యిందమ్మ తల్లి, నీకు సిగ్గు లేదు? నువ్వు వెళ్ళావా ఎప్పుడన్నా గుడికి? పద్ధతిగా వెళ్ళావా? నువ్వు చీర కట్టులో కూడా నీ అందాలు ముందు కాదు వెనకాలే చూపిస్తావు. నువ్వు ముందేం చూపించవు. నీ డ్రెస్సింగ్స్ నువ్వు బీచ్ లో వెళ్ళినప్పుడు నీ అందాలు మొత్తం బయట పెడతావు. నీకు అమ్మవారికి సీతమ్మ తల్లి అంటే ఎంత గౌరవము, ఎంత భక్తి మనకి. అలాంటి తల్లిని అంటే నోరిప్పట్లేదే, మీ నోట్లో పురుగులు పడా, మీ నోర్లు పడిపోలు, మీ కర్మ అనేది వెంటాడుతుంది. నాకు కోపం వస్తుంది, కానీ నేను బూతులేం మాట్లాడటం లేదు, నాకు అంత కోపం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అడుగు పెట్టి వాడి మీద కంప్లైంట్ పెట్టి ఎంతసేపు తీసుకురావాలి వాడిని? మన సజ్జనార్ సార్ తలుచుకుంటే చిట్కల పని చేసి చూపిస్తారు. మంత్రి సీతక్క గారు కూడా నిండుగా బట్టలు వేసుకుంటేనే అమ్మాయి బాగుంటుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అయినా సీతక్క చెప్పిన కొద్ది నిమిషాలకే అనసూయ గారు ఒక పోస్ట్ చేశారు, మళ్ళీ అలాంటి బట్టలు గలీజ్ గా ఆమె చెప్పిన కొంచెం సేపటికే మళ్ళీ పోస్ట్ పెట్టింది. అది ఇంకా దారుణంగా ఉంది. అంటే ఆ మహాతల్లి గారు ఒక ఆడదని, నీ అమ్మ నువ్వు ఆడవే, మేమంతా ఆడవాళ్ళమే, కానీ నువ్వు మొగడిగా పుట్టాల్సింది, ఆడదానిగా పుట్టి ఇప్పుడు నీచంగా నీ వల్ల ఇక్కడంతా భ్రష్టు పట్టిపోతుంది. నీ నోరిప్పట్ల కావాలంటే ఎంతసేపు కదం తొక్కాలంటే అడుగడుగున ప్రతి ఒక్కళ్ళపై కేసులు పెట్టి మనం ఫోర్స్ చేసి అందరి ముందు తీసుకొని వచ్చి మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ కాదు మన ఇండియన్స్ ఏంటి, ఇండియన్స్ గురించి రేపిస్ట్లు అంటాడా? ఇంకో మాట అన్నాడు, మీకు తెలుసో లేదో గాని,
ఆడపిల్లలే కాదు ఇండియన్స్ రేప్ చేసేది, ప్రతి ఒక్క జీవాన్ని కూడా రేప్ చేస్తాడని చెప్పేసి ఆ నా కొడుకు అన్నాడు. మరి దీనికి ఏం చెప్పాలి అంటే ఒప్పుకుంటున్నారా? రోషం రావట్లేదు ఎవరికి. కొత్త సంవత్సరం కొంచెం రోషం చూపించండి, మానవత్వం చూపించండి, తీసుకొని రమ్మని చెప్పండి, అడగండి. మగవాళ్ళకే చెప్తున్నాడు కదా రేపిస్టులని. ఆడవాళ్ళని రేప్ చేసేది ఎవరు? మగవాళ్ళే కదా. ఆ మగవాళ్ళని వాడు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. మరి ఆయన ధైర్యం ఏంటి? ధైర్యం అంటే అమ్మా, థాయిలాండ్ లో ఉండి వాడి ధైర్యం ఏంటో. 6 కోట్లు ఉన్నాయంట వాడి దగ్గర, పెద్ద ఆస్తులు ఉన్నాయంట. దేవుడు అంటే లెక్కలేదు. గణేష్ మీద ఒట్టు, సుబ్రహ్మణ్యం స్వామి మీద పెట్టు, రేపు పొద్దున శివుడి మీద ఒట్టేస్తాడు వాడు. ఇద్దరు వాళ్ళ పిల్లలేదా. శివుడి మీద ఒట్టేశాడు అనుకోండి, శివ శివ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చే ఆ శివయ్యనే చూసుకుంటాడు. ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత ఆ శివయ్యనే చూపిస్తాడు దారి. కానీ 100% దేవుళ్ళని అన్న వాళ్ళు ఇంతవరకు బాగుపడింది చరిత్రలో లేదు. ఎవరనకూడదు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, నాకు ఎంత భక్తి దేవుడు అంటే, ప్రతి ఒక్క గుడికి వెళ్తాను. ఇప్పుడు వీడి వల్ల నేను కొత్త సంవత్సరం అది కోరుకున్నా. ఆ స్వామి విన్నాడంటే వాడిని పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చాడంటే నిజంగా వాళ్ళ కొడుకుల మీద కొట్టేస్తున్నాడు కదా వాడు. మీరు చూడలేదా వీడియోస్? మీరు తప్పు చేయలేదంటే మీరు కూడా ఆడపిల్లే కదా. వాడు అక్కడ పెట్టుకొని దేవుడు గణేష్ బొమ్మ ముందు పెట్టుకొని వాడు పుచ్చకాయలు పెట్టుకొని ఏమేమి చూపించాలి మీరు చూడలేదా? నేను చెప్పాలా నోటి నుంచి గలీజ్ గా? పర్సనల్ గా మాట్లాడితే వీడియో పెట్టాడా లేదా? మరి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాలా అంటున్నా నేను. ఆడవాళ్ళ గురించి అమ్మా, ఒక తల్లిని ముందు పెట్టుకొని వాడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినట్టుండదు మాకు, తెలుసా మీకు? అది మా కోపం వస్తుంది ఇప్పుడు. ఎవరికి లేదయ్యా, ఎవరికి లేదు. ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎవరు మాట్లాడరు కూడా. అదే చెప్తున్నా నేను. చూడలేదు ఎవరు వీడియో చూసే ఉంటారు కదా. మరి గరికపాటి గారిని అంత ప్రవచనాలు చెప్తాడు ఆయన, దేవుళ్ళ గురించి చెప్తాడు, జనాలు మారాలని అని చూపిస్తున్నాడు. ఆయన వీడియోస్ చూస్తే చూడాలనిపిస్తుంది. అలాంటి మనిషిని ఎంత గలీజ్గా మాట్లాడారు తెలీదా? ఏదో పెద్ద శివాజీ గారు ఏదో సామాన్లు అన్నందుకు పెద్ద రెచ్చిపోయారు, మోరిప్పారు. అనసూయ ముందుకు వచ్చింది, అందరినీ లైన్ లోకి తీసుకుంది. మరి ఇప్పుడు తీసుకో లైన్ లోకి. మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతుంది? ఆమె ఒక ఆడదైతే మాట్లాడుతుందమ్మా. సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు మూసుకొని ఎందుకు కూర్చుంటున్నారు అంటే దేవతలు అంటే దేవుళ్ళు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు. ఇప్పుడు మాట్లాడండి. ఎందుకు నోట్లు మూతపడ్డాయి? నువ్వు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే డబ్బు, అహంకారం, విచ్చలవిడిగా బడి తెగించి తిరిగే ఆడది ఈ రోజు నోరిప్పలేదు. నువ్వు ఆ రోజు శివాజీ గారి నీ పేరెత్తలా, నీ ఊరెత్తలా, నువ్వెందుకు విరచిపోయావు? నీ వీడియోస్ చూస్తుంటే అందరు చెడిపోతారు. అవునా? మరి నేను హీరోయిన్ అన్నప్పుడు హీరోయిన్ అందరూ ముందుకు రావాలి. అదొక్కటే ఎందుకు వచ్చింది? అందరు రావాలి ముందుకి. అందరు హీరోయిన్లే. అదేం పెద్ద హీరోయిన్ కాదమ్మా, అంత పెద్ద హీరోయిన్ ఏం కాదు ఆమె. అది అందరు హీరోయిన్లు ముందుకు రండి ఇప్పుడు. మరి ఆమె హీరోయిన్ అయితే అందరు మాట్లాడాలి. ఎందుకంటే అందరికి తెలుసు ఆది పరాశక్తితో అమ్మవారితో కొలిచాడు. ఫస్ట్ లిల్లుమాల ఇన్సిడెంట్ మైండ్ లో పెట్టుకొని మాట్లాడాడు. తప్ప చెప్తున్నా, అడుగుతున్నా నేను. అది జాగ్రత్తగా వేసుకోండి అన్నలా వస్తాయి. మనం ముడి పెట్టద్దానింది ఆయన. ముడి పెట్టమని ఆయన శివాజీ ఆమెతోనే ముడి పెట్టండి అని అనలేదమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సడన్ గా అభిమానులు ఎగబడిపోతే డ్రెస్సులే కదా అక్కడ పరుగు పోయేది ఎవరిది? ఒక ఆడపిల్లదే. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు అంతే. అక్కడ ఏం తప్పు మాట్లాడాలా ఆయన. చెప్పండి. బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అమ్మాయిల డ్రెస్ విషయంలో కూడా కొత్త చట్టాలు రావాలంటారు, మీరేం చెప్తారు? నిజంగా చట్టాలు రావాలి. ఇప్పుడు సమాజంలో ఏంటంటే డ్రెస్సుల్ని పట్టు కూడా రేపులు జరుగుతున్నాయి. వాళ్ళు అందాలు చూపిస్తే మగవాళ్ళు ఏం చేస్తారు? ఉంటారు మృగాలు. 50% దేవుళ్ళు మగవాళ్ళు, 50% ఉంటారు మృగాలు. అందరూ అన్నట్లే నేను. అలాంటి డ్రెస్సులు పద్ధతిగా వేసుకోండి, మీకు కాదనట్లేదు. మరీ అందాలు చూపించి వేసుకుంటే ఎవరికి ప్రమాదం? ఒక ఆడపిల్లకే ప్రమాదం. మీరు ఎక్కడికి పోయినా రేపైనా మనం జరిగింది అనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడాలి, ఎంత ఏడుస్తారు. అయ్యో నా కూతురు చచ్చిపోయింది, అయ్యో నా కూతురు చచ్చిపోయింది. అది జరగడానికి కారణం కూడా బ్లెస్సింగ్సే.
చట్టాలు రావాలి, 100% రావాలి. చెప్పమ్మా. ఇందులో సజ్జనార్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఆయన డీటెయిల్స్ అవన్నీ కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే అంతకుముందు బెట్టింగ్ యాప్ లో కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వీడియోస్ ఉన్నాయి చాలా వరకు. అవును. ఆ మాత్రం కాంటాక్ట్స్ లేవంటారా మరి? కాంటాక్ట్స్ లేవంటారా వాళ్ళిద్దరికి? ఎవరెవరికి? సజ్జనార్ గారికి అలాగే నాన్ వేషన్కి. అది నాకు తెలియదమ్మా, నా విషయం నాకు తెలియదు. తెలిసిందే నేను మాట్లాడతాను. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అది పక్కన పెడితే ఆయన మాట్లాడింది నిన్న కూడా అన్నాడు, నిన్న కూడా నోరిప్పాడు. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాడంటే ఇంకా ఎవరెవరి దగ్గరకు వస్తాడో మనకు తెలిసిపోతుంది. అయితే ఒక్కటే నేను కోరుకుంటున్నాను, సజ్జనార్ సారు ఏ తలుచుకున్నా 100% ఆయన చేస్తారు. ఆయన ముల్లోకాలు కాదు, ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నా కానీ అక్కడి నుంచి పట్టుకొని వస్తారు. ఆయన హీరోయిజం గురించి, ఆయన డ్యూటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా కదా? అలాంటి మనిషికి ఈ రోజు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఆయన తీసుకొని వచ్చి అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి మన తెలంగాణ పోలీస్ పవర్ ఏంటో మళ్ళీ రుజువు చేయాలి. చాలా మంది కేసెస్ కూడా పెడుతున్నారు. పెట్టాలి. ఈ రోజు మొన్న గణేష్ మీద ఒట్టు డిసెంబర్ లో నేను తప్పు మాట్లాడితే నేను అది ఏమన్నా సారీ చెప్పే విధానం అది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, రేపు శివయ్య వస్తాడు, ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసుకుంటాడు. అందరు దేవుళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటారు. వాళ్ళ పేర్లు తీయక ముందే మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ తీసుకురావాలి వాడిని. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, మీరే చేసుకున్నారు అని చెప్పండి. మీ ఛానల్స్ కి మీరు సబ్స్క్రైబ్ చేయమని మీరు కూడా అడగరే? మీరు అడుగుతారా మమ్మల్ని వచ్చి? మా ఇష్టం అది, మాకు నచ్చిందా మేము సబ్స్క్రైబ్ చేస్తాం, లైక్ చేస్తాము. మీరు అడగరు కదా. మరి మేము కూడా చాలా ఛానల్స్ చేసామమ్మా, అది ఎవ్వరు అడగరు. మరి వాడు అడిగి చేపించుకునేది అది వదిలేండి. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు నేను సంవత్సరం నుంచి మాట్లాడుతున్నా. మరి నేను కూడా నాకు నచ్చిందంటే అబ్బాయి ఎంత బాగుంది ఛానల్, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని నా వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. వాళ్ళందరికీ ఫోన్ చేస్తాను, అబ్బాయి ఎంత మంచి ఛానల్, మన ప్రజలకు ఉపయోగించే మన వాళ్ళు తీస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్తా. అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రిపోర్ట్లు కొట్టండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అన్ఫాలో చేయాలి. వాడికి ఇప్పటికే అయిపోయింది, వాడి ఛానల్ పోయారు. అదేంటి ఫేస్బుక్, ఇన్స్టాను అది కూడా తీసేయండి, బ్లాక్ చేసేయండి. వాడిని చేసేది ఒక్కటే, మన తెలంగాణ పోలీసులు ఇక్కడ తీసుకొని రావాలి, నాలుగు కోసేయాలి, వాడిని నాలుగు కట్ చేయాలి. ఎందుకంటే దేవుళ్ళ గురించి తప్పు. మనం వెళ్తుంటామమ్మా రోడ్డు మీద, ఏ చిన్న రాయి కనిపించినా మనం మొక్కుతాము. ఎందుకు ఆ రాయిలో కూడా అమ్మవారు ఉంటది, ఆ రాయిలో కూడా దేవుడు ఉంటాడు. నేను కూడా ముస్లిం అమ్మాయినే, నాతో చెప్పించుకోని అవసరం లేదు దేవుళ్ళ గురించి, అంత భక్తి నాకు. అది చెప్తున్నా నేను. మరి సజ్జనార్ సార్ చేస్తారు 100%. కేసులు కూడా బుక్ అవుతున్నాయి. మీరు కూడా మన ఇండియన్ వాళ్ళు రేపిస్ట్ అని చెప్పారు కాబట్టి మీరు కూడా దయచేసి మానవత్వంతో ఆలోచించి మన వాళ్ళు కూడా పోయి కేసులు పెట్టాలి. మనం దేంట్లో తగ్గకూడదు అని అనిపించుకోవాలంటున్నా. ఈరోజు మనం అనిపించుకోండి, మన ఇండియన్స్ వాళ్ళకు వాడి పెళ్ళయి కూతురు పుడితే మన ఇండియన్స్ వాళ్ళు రేప్ చేసి చంపుతానని అన్నారు కదా. ఎంత మన ఇండియన్స్ ఏంటో, మన శ్రీశక్తి ఎలాంటిదో, ఆడపిల్ల ఎలాంటిదో అది ఇక్కడ తీసుకొని వచ్చి వాడికి చూపించాలి. నాకొక్కటే, వాడికి ఏ శిక్ష వేయాలంటే నేలకు కట్ చేసేయాలి, మిగతాన్ని చేసేయండి, అదే వాడి పెద్ద శిక్ష.